పిలవని పేరంటానికి ఏమీ వెళ్లలేదు, హడావిడిగా ఏమీ దూసుకెళ్లలేదు, ఆగమంటే ఆగారు, అయినా దౌర్జన్యం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టారు. భారీ పర్సనాలిటీ ఉంది కదా అని, బలం ఉంది కదా అని వీడియో జర్నలిస్టులని విచక్షణారహితంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా వినకుండా, వినే ఓపిక లేకుండా ఇష్టానుసారం బాధేశారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో రామానాయుడు స్టూడియోలో జరిగిన ఘటన ఇది. ఏపీ రాజధాని శంకుస్థాపన కోసం ఇన్విటేషన్స్ ఇచ్చేందుకు ఏపీ మంత్రులు స్టూడియోలోని పవన్ దగ్గరకు వెళ్లారు. స్టూడియో బయటే వీడియో జర్నలిస్టులను నిలిపేశారు. అంతవరకు బాగానే ఉన్నా అసలు స్టూడియో నుంచే బయటకు వెళ్లిపోవాలని, సెట్స్ పరిసరాల్లో కూడా ఉండొద్దంటూ పవన్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. వెళ్తామని చెప్పినా కూడా వినకుండా దాడికి దిగారు. V6 కెమెరామెన్ కు ఈ ఘటనలో గాయాలయ్యాయి. కెమెరాలు ధ్వంసమయ్యాయి. దీనిపై వీడియో జర్నలిస్టులు ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బౌన్సర్లపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. పిలవని పేరంటానికి ఏమీ వెళ్లలేదు, హడావిడిగా అసలేమీ దూసుకుపోలేదు, ఆగమంటే ఆగారు, అయినా దౌర్జన్యం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టారు. భారీ పర్సనాలిటీ ఉన్నాయి కదా అని, బలం ఉంది కదా అని వీడియో జర్నలిస్టులని విచక్షణారహితంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా పట్టించుకోకుండా, వినే ఓపిక కూడా లేకుండా ఇష్టానుసారం బాధేశారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఘటన ఇది. ఏపీ రాజధాని శంకుస్థాపన కోసం ఇన్విటేషన్లు ఇచ్చేందుకు ఏపీ మంత్రులు స్టూడియోలోని పవన్ దగ్గరకు వెళ్లారు. అయితే స్టూడియో బయటే వీడియో జర్నలిస్టులను నిలిపేశారు. అంతవరకు బాగానే ఉన్నా అసలు స్టూడియో నుంచే బయటకు వెళ్లిపోవాలని, సెట్స్ పరిసరాల్లో కూడా అసలు ఉండొద్దంటూ పవన్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. సరే వెళ్తామని ఎంత చెప్పినా వినకుండా దాడికి కూడా దిగారు. V6 కెమెరామెన్ కు ప్రస్తుతం గాయాలయ్యాయి. కెమెరాలు ధ్వంసమయ్యాయి. దీనిపై వీడియో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బౌన్సర్లపై చర్యకు డిమాండ్ చేస్తున్నారు.